కానీ చింతపండు అయితే లేదు, అది పురుగు పట్టి ఉంది. పప్పు కూడా సరిగ్గా లేకుండా వేసి ఈ డబ్బా లేదు సార్. ఇందులో అది మొత్తం ఎప్పటిదో ఇది స్టేల్డ్ స్టాక్, ఇది దాంట్లో తీసి వాడు చింతపండు బాగా స్టేల్డ్ స్టాక్. ఇది అసలు ఫుడ్ పాయిజన్ అయింది దగ్గర. రైస్ కూడా ఇక్కడ చూడండి సార్, యాక్చువల్గా స్టీల్ బేస్లో చేస్తారు. స్టీల్ బేస్లో స్టీల్ బేస్లో చేస్తారు. ఇంత దారుణంగా లేదు. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. కొన్ని రోజుల క్రితం ఈ రామన్నపేట ఎస్సీ డిడి గర్ల్స్ హాస్టల్లో అంటే రన్నింగ్లో అవకతవకలు ఇర్రెగ్యులారిటీ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ పైన ఈరోజు ఏసీబీ నల్గొండ రేంజ్ డిఎస్పి అండ్ స్టాఫ్ వారితో పాటు మాతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టరు, శానిటరీ ఇన్స్పెక్టరు, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టరు అండ్ ఆడిటర్ వాళ్ళతో పాటు గర్ల్స్ హాస్టల్ కాబట్టి ఉమెన్ స్టాఫ్తో వచ్చి ఈరోజు మార్నింగ్ 6 o'clock సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసే టైంకు ఓన్లీ యాదమ్మ అని వాచ్ ఉమెన్ ఉంది. వార్డెన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసరు ప్రజెంట్ ఉండాలి. ఆ టైంలో లేరు ఆవిడ. లేరు అని అప్పుడే ఫోన్లో మాట్లాడితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాజోలిబాయి ఆమె మోత్కూరు పోస్టింగ్ ఇక్కడ అడిషనల్ ఛార్జ్ ఉంది కాబట్టి మోత్కూరులో ఉన్నాను అని చెప్పింది. మేము దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడే ఉన్నారు. తర్వాత ఈ చెకింగ్లో ఆ కిచెన్లో స్టోర్లో పిల్లలకు పెట్టాల్సిన ఈ ఐటమ్స్ అంటే కండిషన్ సరిగా లేవు, అది హైజీనిక్లో లేవు. తర్వాత ఈ కుకింగ్ ఈరోజు మెనూ ప్రకారము మైసూర్ బోండా చేస్తున్నారు. ఆ మైసూర్ బోండా ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు. ఇన్స్టెడ్ కడాయిలో చేయాలి. ఆ స్టీల్ బేసిన్లో చేస్తున్నారు. అదే వాళ్ళని అడిగితే దానికి శాంక్షన్ మాకు లేదు, లెటర్ పెట్టామని చెప్పారు కానీ అది కరెక్ట్ కనబడతలేదు. అది కడాయికి మినిమం ఒక 300 ఉంటుంది. అది పెట్టుకోలేకుండా స్టీల్ బేసిన్లో పెట్టడం వల్ల విద్యార్థులకు ఆ ఫుడ్ తినడం వల్ల డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉందని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. తర్వాత పిల్లలు యాజ్ పర్ రిజిస్టర్ 40 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. కానీ ప్రజెంట్ మేము వచ్చే టయానికి 9 మంది ఉన్నారు. మిగతా 31 స్టూడెంట్స్ లేరు. అదే క్వశ్చన్ వార్డెన్ గారిని అడిగితే పండగకి వెళ్ళారని చెప్తున్నారు, కానీ అట్లా కనపడతలేదు. ఆ 40 మంది విద్యార్థుల స్ట్రెంత్, ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ క్లెయిమ్ చేస్తూ ఓన్లీ 9 మందికే వంట కానీ ఆయిల్ కానీ మిగతా సామాగ్రి అంతా వాడుతూ ఉన్నారు. అది డైలీ రొటీన్ అట్లా నడుస్తూ ఉంది. తర్వాత ఈ వాష్రూమ్స్ అది కండిషన్లు లేవు. తర్వాత వాష్రూమ్కు లోపల నుంచి బోల్ట్ కూడా లేదు, అంతా ఓపెన్గా ఉన్నది. ఈ గర్ల్స్ కాబట్టి ఇక్కడ ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తర్వాత వాళ్ళ రీడింగ్ రూమ్ కానీ బెడ్రూమ్ కానీ అవి కూడా నీట్గా లేవు అవి. తర్వాత వీళ్ళు రిగార్డింగ్ రిజిస్టర్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్లో 40 మెంబర్స్ స్ట్రెంత్లో లాస్ట్ ఇయర్ ఫ్రెష్ 16 అడ్మిషన్స్ వచ్చాయి. టోటల్ 40. టోటల్ ఇక్కడ శాంక్షన్ స్ట్రెంత్ ఏమో 100 ఉన్నారు. అంటే 40 ఉంటే 60 మంది వేకెన్సీస్ ఉన్నాయి. 60 మంది ఎవరు అడ్మిషన్ రాలేదని, ఖాళీ ఉంది అని చెప్పారు. ఆ రిజిస్టర్స్ కూడా మెయింటెనెన్స్ సరిగా లేవు. అంటే అకాడమిక్ ఇయర్స్ నుంచి స్టార్టింగ్ నుంచి లేవు, అవి ఇన్ప్రాపర్గా ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ ఈ ఇర్రెగ్యులారిటీస్ అన్ని క్వశ్చన్ చేస్తే సరి అయిన సమాధానం చెప్పలేరు. ఆవిడతో పాటు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ను కూడా పిలిపించాము. అతను కూడా ఈ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళ దృష్టికి తెచ్చి
వారిని కూడా క్వశ్చన్ అడిగితే వాళ్ళు కూడా సమాధానం చెప్పలేరు. పైన ఆఫీసర్ కాబట్టి రెగ్యులర్గా వచ్చి విజిట్ చేసి చెక్ చేసి థింగ్స్ అన్ని ఆర్డర్లో పెట్టాలని ఆయన కూడా ఆ చేయడంలో ఫెయిల్ అయినాడు. కాబట్టి ఇర్రెగ్యులారిటీస్ అన్నీ మేము నోటు చేసుకొని గవర్నమెంట్కు మా డీజీ గారి ద్వారా రిపోర్టు తదుపరి యాక్షన్ గురించి పంపిస్తాం. ఓకే, దీని తర్వాత మీ ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయండి ఏమంటే, ఎవరైనా ప్రభుత్వాధికారి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ను లంచము బ్రైబ్ డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. ఆ నంబర్కి మీరు ఫోన్ చేయండి. మీ వివరాలు బయటికి చెప్పకుండా మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన ఎంక్వైరీ చేసి అది కరెక్టే అయి ఉండి ఎవిడెన్స్ ఉంటే వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీతో నంబర్తో కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ అండ్ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ అని ఉంటుంది. దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ.